హలో. నాకు కొంచెం ఫీవర్గా ఉంది. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. బాయ్. మీరేంటి ఇక్కడ? మీకు ఫీవర్ వచ్చిందన్నారు కదా, చూసి వెళ్దామని వచ్చా. టాబ్లెట్స్ వేసుకున్నారా? ఏమైనా తిన్నారా? టాబ్లెట్స్ వేసుకునే ముందు ఏమైనా తినాలి కదా. ఉండండి, నేను వెళ్ళేమని తీసుకొని వస్తాను. తాగు. ఫీవర్ తగ్గిందా? తగ్గింది. అయినా నీకు టాబ్లెట్స్ వేసుకోవడానికి ఏంటి? టాబ్లెట్స్ చేదుగా ఉంటాయి, నాకు నచ్చవు. టాబ్లెట్స్ అన్నాక చేదుగానే ఉంటాయి. అయినా ఎప్పుడూ లేంది నువ్వే నాకు కాల్ చేసావు. నాకు ఫీవర్గా ఉందనగానే ఇంటికి వచ్చావు. ఏంటి కొత్తగా? నాకు నీలాగా మెసేజ్లోనో ఫోన్లోనో ప్రేమించడం రాదు. మనిషి ఎదురుగా ఉన్నప్పుడే ప్రేమను చూపించగలుగుతాం. అలాగే నా ప్రేమను కూడా చూపిస్తాను. హో అవునా? సర్లే కానీ రేపు ఎక్కడికి వెళ్తున్నాం? రెస్టారెంట్కా పబ్కా? కాదు, గుడికి. గుడికా? ఈరోజు దర్శనం బాగుంది కదా. నువ్వు కార్ బాగా నడుపుతున్నావు, నాకు కూడా నేర్పించవచ్చు కదా. అబ్బాయిలను డీల్ చేసినంత ఈజీ కాదు కార్ నడపడం అంటే. ఫస్ట్ అయితే నువ్వు నేర్పి. సరే నేను వెళ్తాను, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఒక నిమిషం. ఈ రోజుతో మనం అనుకున్న 10 days అయిపోయింది, కానీ నీ అభిప్రాయం ఇంకా చెప్పలేదు. నీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆల్రెడీ చెప్పేశావా? ఎలా? బాగా ఆలోచించు. ఆల్రెడీ చెప్పేసిందా? నాకేం అర్థం కాదు. ఎలా చెప్పింది? అసలు ఎస్ అన్నదా నో అన్నదా? నాకేం అర్థం కావట్లేదు. హలో. అర్థమైంది. 1 4 3 2 సరే, పిల్లలకి ఏం పేర్లు పెడదాం?